ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు ఇవాళ సాయంత్రం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల్లో భాగంగా మెగా డిఎస్సీపై తొలి సంతకం చేయనున్నారు. మరోవైపు మంత్రివర్గంపై కసరత్తు ప్రారంభించిన చంద్రబాబు ఈ రోజు మినిస్టర్స్కు శాఖలు కేటాయించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చంద్రబాబు ఈ రోజు సాయంత్రం 4:41 బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సీపై తొలి సంతకం, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై రెండో సంతకం, పింఛన్ 4,000 రూపాయలకు పెంచుతూ మూడో సంతకం, స్కిల్ సైన్సెస్ పై 4వ సంతకం, అన్నా క్యాంటీన్ల ఏర్పాటుపై 5వ సంతకం చేయనున్నారు. దీనికి సంబంధించిన దస్త్రాలను అధికారులు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఏపీ కేబినెట్ శాఖల కేటాయింపుపై మంత్రుల్లో ఉత్కంఠ నెలకొంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవి ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సినీ నటుడు చిరంజీవి చేసిన ట్వీట్స్ తో ఈ వార్తలకు బలం చేకూరింది. మరోవైపు నారా లోకేష్ కు ఇవ్వబోయే శాఖలపైన సర్వత్రా చర్చ జరుగుతోంది. ఐటీ, పంచాయతీరాజ్ శాఖలు మళ్లీ లోకేష్ కు ఇస్తారని తెలుస్తోంది. అలాగే ఆర్థిక శాఖ, శాసనసభ వ్యవహారాల శాఖ పయ్యావుల కేశవ్కు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. నారాయణకు మళ్లీ పట్టణాభివృద్ధి శాఖ కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. అచ్చెన్నాయుడికి బీసీ కోటాలో డిప్యూటీ సీఎం ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రులతో చంద్రబాబు సమావేశమయ్యారు. మంత్రుల అభిష్టాలు, వారి సమర్థత బట్టి శాఖలు కేటాయిస్తానని వారికి తెలిపారు. ఇచ్చిన శాఖకు పూర్తిస్థాయి న్యాయం చేయాల్సిన బాధ్యత తీసుకోవాలని సూచించారు.